ఉన్నతమైన ఆశయాలు, కృషి, పట్టుదల కలిగి ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని మానవ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు పిఎన్ వసంత ప్రసాద్ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో పిఠాపురం నియోజకవర్గం ప్రథమ స్థానంతో పాటు మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించిన పిఠాపురం మండలం నవకండ్రవాడ శ్రీ ఆదర్శ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులకు జరిగిన అభినందన సభలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులకు పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా వసంత ప్రసాద్ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ చంద్ర మీడియాతో మాట్లాడారు. పరిసర ప్రాంతాల్లోనూ పిఠాపురంలోనూ ఉన్న ఆడపిల్లల కోసం నాణ్యమైన ఆర్థిక భారం లేకుండా వాళ్ళు చదవాలన్న ఉద్దేశంతో ఇంటర్మీడియట్ కాలేజీ నేను స్థాపించడం జరిగింది. నా కళల్ని సాధ్యం చేస్తూ ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్ లో వాళ్ళు విజయకేతన ఎగరవేశారు. దీనికి కారకులైన లెక్చరర్స్ అందరికీ, మా ప్రిన్సిపాల్ గారికి, మా పిల్లలకి అందరికీ కూడా నేను ఆశీస్సులు అందిస్తున్నాను. అమ్మాయికి అలాగే 449 బోనస్ లేని అమ్మాయికి వచ్చి పిఠాపురంలోనే మనకి పిఠాపురం మండలంలోను కాన్స్టిట్యున్సీలోను పిఠాపురం టౌన్ కి ఫస్ట్ రావడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అయినటువంటి దుర్గాదేవి అనే అమ్మాయికి 983 మార్కులతో ఆ అమ్మాయి కూడా మా కాలేజ్ టాపర్ గా నిలవడం జరిగింది. అలాగే బైపీసీ నుంచి 956, అలాగే ఎంపీసీ నుంచి 908 మార్కులతో మొత్తం మా కాలేజీ నుంచి 21 మంది పైగా 400 మార్క్స్ అబవ్ వచ్చి విద్యా ప్రపంచం అనేది నెలకొల్పడం జరిగింది. ఫలితాల్లో మా మేడం గారి సహాయ సహకారాలతోనూ, అలాగే మా మేడం గారికి ఆడపిల్లల పట్ల ఉన్నటువంటి మక్కువ ఆధారంగా చేసుకుని వాళ్ళ గురించి తక్కువ బడ్జెట్ లో మంచి విద్యను అందించాలి, మధ్యతరగతి కుటుంబాలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మేడం గారు విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారు విద్యా సంస్థ స్టార్ట్ చేసిన సంవత్సరంలోనే ఉత్తమ ఫలితాలు వచ్చినందుకు కానీ మేము కూడా చాలా సంతోషిస్తున్నాం.